మొన్నటిదాకా ఊర్ల పొంట షెర్లు కుంటలు ఎట్లుండే చూద్దామన్న సుక్క నీళ్లు లేక ఆట మైదానం లెక్కనే తయారైనాయి. ఎండాకాలం మొత్తం ఎండిన షెర్లల్లా ఆటలతోనే పొద్దెల తీసిండ్రు పోరగాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా మళ్ళా చెరువు లెక్కనే కొడుతుంది కదా. కోపులకి నీళ్ళు వస్తున్నాయి, కప్పలు బెక అంటున్నాయి, తుమ్మ చెట్లు ఎగురు పెడుతున్నాయి. ఇంకో 10 రోజులైతే చేపలు నేద్దామని ఆలోచనలు ఉన్నారు బెస్తన్నలు. చెరువు కట్ట కింద భూములు ఉన్నోళ్ళు ఇంకో 2 మళ్ళీ ఎక్కువ నాపుతుండ్రు, అరకలు సై చేసుకుంటుండ్రు. అంతా ఆనదేవుని పుణ్యమే. అబ్బా, పాలు వంగినట్టే ఉంది. ఎన్ని రోజులాయే కృష్ణమ్మ పరుగులు ఇట్లా చూడక. ఆహా, ఏమన్నున్నదా? మళ్ళా ఇది ఏడనుకుంటుండ్రు? మన జూరాల ప్రాజెక్టు కాన్నే. ఇక పాలమూరు జిల్లా పచ్చబడుడు ఖాయం. మళ్ళా మొన్ననే కొత్తగా కాల్వలు దొవ్విరి. ఇక మహబూబ్ నగర్ నీళ్ల కరువు తీరినట్టే. శ్రీశైలం మల్లన్న కూడా మన మీదింత దయుంచిండు. మీదికెంచి బొచ్చే నీళ్ళు వస్తున్నాయి. ఆడికెళ్ళి పారుకుంటా మన నాగార్జున సాగర్కి చేరుతున్నాయి. సాగర్ కాల్వల పొంట పంటలు పండించేటోళ్లకు నీళ్ల తక్లీఫులు తప్పినట్టే. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. ఆదిలాబాద్ జిల్లాల ఎల్లంపల్లి నిండు కుండలెక్కనే అనిపిస్తుంది అనుకో రాదుండ్రి. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నీళ్ళకలు వచ్చినట్టే. మన మీదకుండే మహారాష్ట్ర కర్ణాటకల జోరుగా ఆనలు పడే వరకు ఆ నీళ్ళన్నీ ఉతార్లున్న మన దిక్కును ఉక్కేస్తున్నాయి. కరెంటు తయారు చేసుడు కూడా జోరుగా నడుస్తుంది. ఈ తాపకి కరెంటు తిప్పలు తప్పొచ్చు. కృష్ణ గోదారమ్మలు కట్టలు తెంచుకొని మన తెలంగాణలో వారుతున్నారు కాబట్టి ఈ ఏడు మనకు నీళ్ల కరువు తీరినట్టే. నిన్న మొన్న పుడిక తీసిన చెర్లకు నీళ్లు చేరినంటే ఇక ఎద్దు వ్యవసాయానికి రందే ఉండదు పోన్రి.